దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది. ఓడగొట్టాలనుకున్నది కాంగ్రెస్ వాళ్ళు కడియం శ్రేణిని గెలిపించింది. బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి గెలిపించడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ సచ్చిన శవం కడియం శ్రేణి తెగించున్నా. సో కాబట్టి ఇంకా కడియం శ్రేణి నా ఎంట్రీగా కూడా పీకలేడు. కాకుండా 600 కాస్త ఆలస్యమైన గణపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం. గణపురం నుంచి వెళ్ళి కడియం శ్రేణి డిపాజిట్ రాకుండా పర్వతగిరికి తరిమి కొడతామని హెచ్చరిస్తూ అనుచరగణం ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఉన్నాను. ఒకవేళ కనుక సందర్భం అవకాశం వచ్చాయంటే కడియం శ్రేణి గురించి మాట్లాడడానికి చాలా ఉన్నది. వాళ్ళ టీడీపీ నాయకులను అడిగితే కడియం శ్రీహరి గారు కామాంధుడని అనేక సందర్భాలలో మరి హనుమకొండ టీచర్ కాలనీలో కావచ్చు, పర్వతగిరిలో కావచ్చు చెప్పులతో కొట్టిన సందర్భం ఉన్నది. సొంత భార్యనే టీచర్ కాలనీలో చెప్పుతో కొట్టడం జరిగింది. పర్వతగిరి పుట్టిన దగ్గర అనేక కార్యక్రమాల్లో ఇల్లీగల్ కార్యక్రమాల్లో ఉంటే అక్కడ కూడా చెప్పులతోనే కొట్టిన. ఆయనకి చెప్పులు ఎందుకు పడ్డాయో ఏంటో తెలియదు కానీ 2 సార్లు చెప్పులతో కొట్టిన కడియం శ్రేణి. నేను వ్యక్తిగతానికి పోవద్దు అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు లేనిపోని అని అన్నప్పుడు నాకు అనవలసి వస్తుంది కదా. ఇప్పటి వరకు నా మీద ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్గా నేను రాజన్న చేస్తే ఎవరు కూడా ఈ ఏమంటారు ఏమిటికో భయపడేది ఉండదు కదా. ట్యాక్స్ సప్లకు భయపడే ముచ్చట్లేదని చెప్పేసి తెలియజేసుకున్నాం. తినబోతూ రుచెందుకు తప్పకుండా సచ్చుకుంటా కడియం శ్రేణి రాజీనామా చేసి తీరుతాడు. ఒకవేళ లేకపోతే రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు 6 సంవత్సరాలను ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, నియోజకవర్గమే దేవాలయం, వాళ్ళ బాగు కోసం నా ప్రాణాన్ని ఆయన అడ్డుపెట్టి కాపాడుతున్నాను. కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు. కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి మానవత్వాన్ని కోల్పోయి రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతే. నేను గదే పల్లెటూరులో పుడితిని, గదే గుడిసెలలో పుడితిని, గవే మాటలు ఇటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.